వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము రైల్వే స్టేషన్లో అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు మనము అక్కడ లేదంటే ట్రైన్లో ట్రావెల్ చేయాలన్నా లేదంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా అక్కడ నుంచి రావాలన్నా మనం వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక్కసారన్నా అనుకుంటాం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడితే బాగుండేది, మనం కూడా అట్లీస్ట్ చిన్న చిన్న సెంటెన్సెస్ అన్నా మాట్లాడితే బాగుండేది అని మనలో అందరు చాలామంది అనుకుంటుంటారు కదా. మన లైఫ్లో ఎప్పుడో ఒక్కసారైనా మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ఉంటాము, ఎప్పుడో ఒక్కసారైనా ట్రైన్ ఎక్కుంటాము. సో అలాంటి టైంలో మనం ఫీల్ అవ్వ ఉంటాం కదా. సో అలాంటి ఆ ఫీల్ని దూరం చేయడానికి నేను ఈరోజు ట్రైన్ రిలేటెడ్ దాన్ని కంటెంట్ ఆ టాపిక్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. సో ఈ టాపిక్ మీరు ఇంట్రెస్టెడ్ అనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎట్ ది సేమ్ టైం ఇందులో నుంచి మీరు ఏం లెర్నింగ్స్ తీసుకెళ్తున్నారు అన్నది, వాట్ ఆర్ ద టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ వీడియో, ఈ వీడియో నుంచి ఏం తీసుకెళ్తున్నారు అంటే ఏం నేర్చుకొని వెళ్తున్నారు అన్నది నాకు కమెంట్ బాక్స్లో మొత్తం వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైమ్ లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. బయ్యింగ్ టికెట్స్. ఈ మధ్యకాలంలో మనం టికెట్స్ పర్చేస్ చేయాలి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూలో నిలబడాల్సిన అవసరమే లేదు. మనకి ఆన్లైన్లో కూడా టికెట్స్ అవైలబుల్లో ఉంటున్నాయి, తత్కాల్లో కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. బట్ ఇక్కడ మనము ఒకవేళ సెంటర్కి అంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఎలా? ప్యాసింజర్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, నాకు కావాలి ఏంటి, ఐ వాంట్ ఏ టికెట్ టు చెన్నై. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాము, మనము చెన్నైకి టికెట్ కావాలి అని అడుగుతున్నాం. ఐ వాంట్ ఏ టికెట్, ఒక టికెట్ కావాలి టు చెన్నై. అయితే అక్కడ కూర్చునే వాళ్ళు క్లర్క్ అంటే ఆపరేట్ చేసేవాళ్ళు, టికెట్స్ ఇష్యూ చేసేవాళ్ళు. డూ యూ వాంట్ స్లీపర్ క్లాస్ ఆర్ ఏసీ? మీకు స్లీపర్ క్లాస్ కావాలా, ఏసీ క్లాస్ కావాలా అని అక్కడ టికెట్ ఇచ్చే అతని క్లర్క్ అంటారు. క్లర్క్ అంటే మరి వేరేలాగా మీనింగ్ తీసుకోకండి, క్లర్క్ ఆఫీసర్ అలా అంటారు. సో అడుగుతున్నాడు, డూ యూ వాంట్, మీకు ఏం కావాలి, స్లీపర్ క్లాస్ కావాలా, ఏసీ కావాలా అని అడుగుతున్నాడు. ప్యాసింజర్ అంటున్నాడు, స్లీపర్ క్లాస్ ప్లీజ్. ప్యాసింజర్ అంటున్నాడు, ఇప్పుడు మనమే అనుకుందాం, మనము స్లీపర్ క్లాస్ కావాలి అని అంటున్నాం. క్లర్క్ అంటున్నాడు, ఇయర్ ఈజ్ యువర్ టికెట్, ఇయర్ ఈజ్ యువర్ టికెట్, ఇయర్ ఈజ్ యువర్ టికెట్, ఇది మీ టికెట్ తీసుకోండి. ట్రైన్ ఈజ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ట్రైన్ ఎక్కడుంది, ప్లాట్ఫామ్ 2లో ఉంది. ఇయర్ ఈజ్ యువర్ టికెట్, ఈ టికెట్ మీది తీసుకోండి, అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఉంది అని చెప్తున్నారు. ఆస్కింగ్ ఫర్ ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఎక్కడుందో కూడా తెలియాలి కదా మనకి. చూడండి, ప్యాసింజర్ అంటున్నారు, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ ప్లాట్ఫామ్ 2, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 2 ఎక్కడుంది అంటున్నారు. పోర్టర్, స్ట్రైట్ హెడ్ అండ్ దెన్ టర్న్ లెఫ్ట్, స్ట్రైట్ హెడ్ అండ్ దెన్ టర్న్ లెఫ్ట్, స్ట్రైట్గా వెళ్ళండి తర్వాత సైడ్కి లెఫ్ట్ సైడ్కి మళ్ళీ రండి అంటున్నాడు. స్ట్రైట్ హెడ్ ఎవరినో అడిగితే, పోర్టర్ ఒక పర్సన్ అడిగితే అక్కడ స్ట్రైట్ హెడ్, స్ట్రైట్ హెడ్, స్ట్రైట్గా ముందుకు వెళ్ళండి, అండ్ దెన్ టర్న్ లెఫ్ట్, స్ట్రైట్ హెడ్ దెన్ టర్న్ లెఫ్ట్, లెఫ్ట్కి టర్న్ అవ్వండి అంటున్నాడు. ఆన్ ప్లాట్ఫామ్, ఇప్పుడు ప్లాట్ఫామ్కి మీరు రీచ్ అయ్యారు. అనౌన్స్మెంట్ వస్తుంది, ద ట్రైన్ టు చెన్నై విల్ అరైవ్ షార్ట్లీ ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. అనౌన్స్మెంట్ ఇస్తారు కదా రైల్వే స్టేషన్స్లో, ట్రైన్ టు చెన్నై విల్ అరైవ్, రాబోతుంది, ఎక్కడికి రాబోతుంది, షార్ట్లీ తొందరలో రాబోతుంది, ఎట్ ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అది రాబోతుంది అని చెప్తున్నారు. ప్యాసింజర్ అంటున్నాడు, ఓకే థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ అంటున్నాడు. ఇన్సైడ్ ద ట్రైన్, ట్రైన్ వచ్చేసింది, ట్రైన్లో ఎక్కాడు. ప్యాసింజర్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, వేర్ దిస్ సీట్ నెంబర్ 35. మనం రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకునేటప్పుడు బుకింగ్ చేసుకున్నాం కదా, బుకింగ్ చేసుకునేటప్పుడు మనకి ఒక నంబర్ ఇస్తారు కదా, కోచ్ 5 ఏ కోచ్లో ఉంది అండ్ దాని నంబర్ ఎంత అని ఇస్తారు కదా. సో ప్యాసింజర్ అడుగుతున్నాడు ట్రైన్ ఎక్కిన తర్వాత, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ ద సీట్ నెంబర్ 35, సీట్ నెంబర్ 35 ఎక్కడుంది అని అడుగుతున్నారు. అదర్ ప్యాసింజర్ ఏం చెప్తున్నాడు, ఎస్ యు ఆర్ రైట్, ప్లీజ్ సిట్, ఇక్కడే ఉంది కూర్చోండి అంటున్నాడు. ప్యాసింజర్ థ్యాంక్ యూ, ఇంకో ప్యాసింజర్ ఏం చెప్తున్నాడు, థ్యాంక్ యూ అని అంటున్నాడు. టికెట్ చెకింగ్, టీటీ వస్తాడు కదా, టికెట్ ప్లీజ్, టీటీ అడుగుతున్నాడు, టికెట్ ప్లీజ్. ప్యాసింజర్, ఇయర్ ఇట్ ఈజ్, టీటీ అంటున్నాడు థ్యాంక్ యూ, చూసేసి అతను టికెట్ తీసుకున్నాడు కదా, ప్రాబ్లం లేదు కదా, థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. రీచింగ్
డెస్టినేషన్కి రీచ్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు మనం చెన్నైకి వెళ్ళాం కదా హైదరాబాద్ నుంచి వెళ్ళి. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి చెన్నైకి వెళ్ళినప్పుడు చెన్నై స్టేషన్ వచ్చింది. ఆ చెన్నై స్టేషన్లో ఏమవుతుందో చూడండి, అనౌన్స్మెంట్ వచ్చింది. నెక్స్ట్ స్టేషన్ చెన్నై సెంట్రల్. నెక్స్ట్ స్టేషన్ ఏదంట, చెన్నై సెంట్రల్. చెన్నై సెంట్రల్ అది. ప్యాసింజర్ అంటున్నాడు, థ్యాంక్ యూ, ప్లీజ్ లెట్ మీ గెట్ డౌన్, ప్లీజ్ లెట్ మీ గెట్ డౌన్, నన్ను దిగనివ్వండి, నేను వెళ్తాను, ప్లీజ్ లెట్ మీ గెట్ డౌన్. Okay friends, that's all for the day. If you really like our content, please do like, share and subscribe to our channel. Thank you. Have a nice day.